हरिः ओम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। हयग्रीवमुपास्महे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। व्यासाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। सुरदिन्दुविकासमन्दः असास्वरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीम् उपासे। शारदां भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रिया। ఓం పరబ్రహ్మణే నమః. ఓం పరబ్రహ్మణే నమః. యజుర్వేదాంతర్గత తైత్తీరే ఉపనిషత్తును అధ్యయనం చేస్తున్నాం. ఇందులో ఈ రోజున ఐదవ అనువాకంలో విశేషం ఏంటంటే వ్యాహృతులను గురించి మనం అధ్యయనం చేయబోతున్నాం. వ్యాహృతులు అని అంటే భూహు భువః సువః అనేటువంటివి సహజంగా 3 ఆహుతులు. అయితే మొత్తం ఆహుతులు 7 ఆహుతులు. 7 అంటే మిగిలిన 4 కూడా కలుపుకుంటే మహః జనః తపః సత్యం అనేటువంటి ఈ 4 తోటి కలిపితే మొత్తం 7 ఆహుతులు ఇది. అయితే ఇందులో మొదటి 3 ఆహుతులు తీసుకొని ఉపాసనని చెప్తూ ఉన్నారు ఈ దీనిలో 5వ అనువాకంలో. ఇక్కడ దీనిలో ఏం చెబుతున్నాడంటే ప్రారంభంలో భూహు భువః సువః రితివా ఏతాః తిస్రో వ్యాహృతయః. ఇవి 3 వ్యాహృతులు, వ్యాప్తి చెందినటువంటివి అని అర్థం. వ్యాహృతి అంటే వ్యాప్తి అని అర్థం. ఈ ఏమిటి అంటే ఇవి 3 భూహు భువః సువః. లోకడ కూడా మనకు వచ్చినాయి వీటిని. భూహు భువః సువః. భూహ్ అంటే అర్థం భూలోకం అంటే మనం ఈ లోకం భూహు. భువః అంటే భువర్లోకం. ఈ భువర్లోకము అని అంటే అర్థం ఏంటి? అంతరిక్షము అని అర్థం అనమాట. అంతరిక్షం భువర్లోకం అంటే మనకు కనబడుతున్నటువంటి పైన అంతరిక్షం అనమాట. సువః అంటేనేమో స్వర్లోకం. దీన్ని ద్యులోకం అన్నారు. ఈ స్వర్లోకము అనేటువంటిది ఎక్కడంటే మనం చివర ఉన్నటువంటి ధ్రువమండలం ఉన్నది చూశారు, అక్కడి నుంచి ఉండేటువంటి లోకం అనమాట స్వర్లోకము. అది అనమాట. అది ఇవేనో 3 లోకములు. భూహు భువః సువః ఇతి వా అంటే భూహు భువః సువః అనేటువంటి ఏతాః తిస్రో 3 అయినటువంటి వ్యాహృతయః 3 వ్యాహృతలు అని చెబుతున్నాడు. తిస్రో వ్యాహృతయః 3 వ్యాహృతులు అని చెబుతున్నారు. ఇది మనకి ఇంత క్రితం మనకు దీనిలో వచ్చినటువంటిదేను. ఉదాహరణకి మనం ఈ 3 వ్యాహృతులతోటే గాయత్రి చేస్తాం. ఓం భూ భువః సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు అని గాయత్రి చేస్తాం. అంటే 3 వ్యాహృతులతోటి ఇది సహజంగా ఉండేటువంటిది. అయితే ఏమిటి వీటిల్లో అర్థం ఏమిటి, విశేషం ఏంటి? ఉపాసనకు వస్తున్నాడు కేవలం వ్యాహృతులతోటి. ఏమిటి విశేషం అని అంటే తాసాం ఈ 3 అనమాట. తాసాం ఉపాస్మయితాం. తాసాం వీటికి ఈ 3టికి కూడా ఉ అనే మాట అర్థం చెబుతున్నాడు అనమాట. మరియు చెబుతున్నాడంటే అంటే ఏ తస్మాత్ వీటికి విశేషమైన అర్థం చెబుతున్నాడు. ఈ 3టికి చతుర్థి వీటికి 4వది అనేటువంటిది కలపాలి అని చెబుతున్నాడు. ఈ 3 తర్వాత 4వది అనేటువంటిది ఉన్నది. అదేంటంటే మహః. అది అనమాట. ఈ మహః అనేటువంటిది ఇంకొక వ్యాహృతి. ఇది అర్థం. ఈ మహః అనేటువంటి వ్యాహృతి మహాచయస్య ప్రవేదయతే. ప్రవేదయతే. ఇక్కడ మహాచమస్య అనేటువంటిది ఇక్కడ ఏమిటంటే దీనిలో ఒక విశేషం. అంటే ఈయన మహాచమస్య అనేటువంటి ఆయన ఈ వ్యాహృతుల్ని కనుక్కున్నాడు అనేటువంటి విషయం ఇక్కడ విశేషంగా వస్తుంటుంది. అది ఆ మహః అనేటువంటి దాని గురించి ప్రవేదయతే
తెలుసుకొనెను. ఎవరు? ఆ మహర్షి తెలుసుకున్నాడు అంటే ఆ మహర్షి కనిపెట్టాడు అని అర్థం. అంటే ఆ మనిషి యొక్క ఉపాసన అని అర్థం. మహః అనేటువంటిది ఆ మనిషి చేసిన ఉపాసన అని అర్థం. ఆ మహర్షి చేసిన ఉపాసన దాని పేరు మహా ఇతి. ఆ మహర్షి ఎవరు? మహాచమస్య. ఆయన మహాచమస్య అనేటువంటి ఋషి ఇది అనమాట. అయితే ఈ మహః అనేటువంటి దానికి ఏమిటి విశేషం అని చెబుతున్నారు. అది భూహు భువః శుభః అంటే తెలిసింది అర్థం. మహః అనేటువంటి దానికి ఏమిటి ఇప్పుడు చెబుతున్నారు. ఇప్పుడు మనం మామూలుగా 7 సప్త వ్యాహృతుల్లో చెప్పుకుంటుంటే ఏం చెబుతుంటాం? సప్త వ్యాహృతులు అంటే సప్తలోకాలు అని చెబుతాం. సప్తలోకాలు అని చెబుతాం. సప్తలోకాలు అంటే భూహు భువః శుభః, తర్వాత మహః జనః తపః సత్యం, 7లో ఊర్ధ్వలోకాలు 7 లోకాలు చెబుతాం. 7 లోకాలు. ఈ 7 లోకాలు చెబుతాం. దానిలో అక్కడ మహః అంటే మహర్లోకం అని చెబుతాం. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏం చెబుతున్నాడంటే 3 లోకములు దానికి సరి చెప్తూనే మహః అనే దానికి ఇప్పుడు ఒక అర్థం చెబుతున్నారు. ఏమిటంటే ఇది విరాట్ పురుషుడు అని చెబుతున్నారు. అది మహః అంటే విరాట్ పురుషుడు. విరాట్ పురుషుడే బ్రహ్మము లేక ఆత్మ అన్నమాట. అది ఈ విరాట్ పురుషుడు వివిధమైన అంగములతోటి కలిసి మన శరీరం ఎట్లయితే వివిధ అంగాలతోటి కలిస్తే ఒక శరీరంగా కనపడుతూ ఉంటుందో అట్లనే ఈ విరాట్ పురుషుడికి వివిధ దేవతలు అనేటువంటి వాళ్ళు అంగాలు. వివిధ దేవతలు అంటే మన శరీరంలో వివిధ దేవతలు ఉన్నారు కదా. 5 ఇంద్రియాలకు 5 దేవతలు అట్లా ఆ విధంగా చూసుకుంటే మన శరీరం అంతా దేవతామయమైనటువంటి శరీరం. అలానే అక్కడ విరాట్ పురుషుడికి వివిధ దేవతలతో కూడినటువంటి శరీరం. వివిధ దేవతలే అంగాలు, అవయవాలు. ఆయన్ని విరాట్ పురుషుడు అన్నారు. ఆ విరాట్ పురుషుడినే ఏమన్నారంటే ఆత్మ లేక పరమాత్మ అనేటువంటిది కూడా అన్నారు ఇక్కడ. ఏది? మహః అనేటువంటి ఈ శబ్దానికి అర్థంలో ఈ మహః అనేటువంటిది మహాచమస్య అనేటువంటి ఋషి గారు చెప్పినటువంటి ఉపాసన. ఇది ఇది మనకు సహజంగా చెబుతున్నటువంటి ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ అన్నమాట. అంటే ఏంటి? 4 వ్యాహృతుల గురించి చెబుతున్నాము అని అర్థం. ఈ 4 వ్యాహృతుల గురించి ఏం చెబుతున్నామో ఇక వరుసగా వస్తున్నాడు. భూహు భువః శువః మహః వీటికి అర్థాలు చెబుతున్నారనమాట. ఏమిటంటే దీనిలో చెబుతున్నాడు తద్బ్రహ్మ తద్బ్రహ్మ తత్ బ్రహ్మ. ఏమిటంటే తత్ బ్రహ్మ ఆయన అంటే ఈ విరాట్ పురుషుడే తత్ బ్రహ్మ అనమాట. తర్వాత స ఆత్మ ఆయనే విరాట్ పురుషుడే ఆత్మ. విరాట్ పురుషుడే ఆత్మ అనమాట. ఇంతవరకు ఇది ఈ విధంగా అర్థం చేసుకున్న తర్వాత అంగాని అన్యా దేవతా. ఆ విరాట్ పురుషునికి అంగాని అవయవములు అన్య దేవత ఇతరులైనటువంటి దేవతలు అంగములుగా ఉంటారు అని చెబుతున్నారు. మన శరీరంలో మనం చెప్పుకున్నాం కదా, దేవతలు చాలా మంది ఉన్నారు. మరి ఎక్కడ వస్తుందనంటే బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది. దేవతలు ఎంతమంది అనేటువంటి లెక్క చెప్పినప్పుడు చివరికి వస్తున్నాడు. కతి దేవా కతి దేవా కతిది అని ప్రశ్నలు వేసుకుంటూ వస్తున్నాడు యాజ్ఞవల్క్య మహర్షిని. ఆయన 33 చెప్పాడు. తర్వాత ఇట్లా వరుసగా చెప్పుకుంటూ వచ్చారు. చివరికి 1.5 దేవత అని చెప్పారు. 1.5 అంటే 1 అనేటువంటిది పరబ్రహ్మం, అర అనేటువంటిది ముఖ్య ప్రాణం. ఇది అనమాట. ఇది బృహదారణ్యకోపనిషత్తులో వచ్చింది అక్కడ. అంటే ఏమిటనమాట? ఈ శరీరం అంతా కూడా విరాట్ పురుషుని యొక్క శరీరము. ఈ శరీరం మన శరీరం అంతా అంతే. ఈ శరీరంలో వివిధ దేవతలు ఉన్నారు. ఈ వివిధ దేవతలందరూ కలిస్తేనే ఈయన విరాట్ పురుషుడు అయినాడు. మన శరీరం అంగాలన్నీ ఒకదానికొకటి జాయింట్ అయ్యి నెమ్మదిగా అన్ని కలుస్తూ 3 కూటములుగా ఏర్పడి చివరికి ఒక శరీరం ఎలా అయితే తయారయ్యి కనబడుతున్నదో అట్లే విరాట్ పురుషుడు కూడా అని చెబుతున్నాడు. ఆ విరాట్ పురుషుడు ఆత్మ అంటే ఆత్మకి సగుణ రూపంగా విరాట్ పురుషుడిని చెబుతున్నాడు. ఇది ఇంతవరకు విషయం చెప్పి అసలు విషయంలోకి వస్తున్నారు. ఇక్కడ ఏమిటంటే భూరితివా. ఇక్కడి నుంచి గుర్తుపెట్టుకోవాలి. భూహితివా. భూహు అనేటువంటి ఇతి అనేటువంటిది అనమాట. భూహితివా అంటే భూ అనేటువంటిది భువలోకం. భూవలోకం అంటే భూలోకం అంటే మన ఉన్నటువంటి ఈ భూమి. భూమి మీద ఉన్నటువంటి ఈ లోకం. ఇది భూరితివా ఒకటి. భూరితివా అయం లోక. అయం లోక
ఈ లోకము భూలోకము ఒకటి. రెండు భువ ఇది అంతరిక్షం. భువ అనేటువంటిది ఉన్నది కదా, అదేమో అంతరిక్షం. అందుకే భువర్లోకము. భువర్లోకము అంతరిక్షము. అంతరిక్షము అంతరిక్షము అనే దానికి అర్థం కూడా ఇదివరకు ఒకసారి బదిలీ. అంతరిక్షము అని అంటే అంతః రిక్ అంటే నక్షత్రం. రిక్ అంటే నక్షత్రములు కలిగి ఉండి ప్రకాశిస్తున్నటువంటిది ఏదైతే ఉన్నదో అది అంతరిక్షము. అది మనం ఆకాశం పైన చూస్తుంటే ఆకాశం. అది ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి అన్నమాట. అది దాన్ని ఏమన్నారు? అంతరిక్షము అన్నారు. దాన్నే ఇంకొక మాట ఆకాశము అన్నారు. అది ఇది రెండోది. భూలోకం తర్వాత రెండోది ఏమిటి? అంతరిక్షము. భువ ఇది అంతరిక్షం. ఇకపోతే మూడవది సువరిది సౌలోక్య. సువహ భూః భువః సువహ. సువహ అని అంటేనేమో స్వర్లోకము. ఇది ఈ స్వర్లోకం అనేటువంటిది చివరిన ఉన్నది కదా ధ్రువమండలం అనేటువంటిది. ఈ ధ్రువమండలం దగ్గర నుంచి ఉండేటువంటి పైన ఉండే స్వర్లోకము. ఈ ధ్రువమండలం అనేటువంటిది ఈ సప్తఋషి మండలాలు వీటన్నిటికన్నా నక్షత్ర మండలం అన్నిటికన్నా పైన ఉండేటువంటిది ధ్రువమండలం. అది ధ్రువ అనేటువంటిది ఏమిటంటే ఈ ధ్రువమండలాన్ని సెంటర్ గా చేసుకొని మిగిలినటువంటి నక్షత్రాలన్నీ గుండ్రంగా తిరుగుతుంటాయి. ఒక వృత్తంలో బిందువు ఉందనుకోండి, ఆ బిందువు ఎవరనంటే ఇక్కడ ధ్రువమండలం. అది అర్థం. ఆ ధ్రువమండలం చుట్టూ తిరుగుతూ ఉంటాయట. ఇది మన ఖగోళ శాస్త్రంలో ఉన్నది. అది ఆ ధ్రువమండలమే మనం ఇక్కడ స్వర్లోకము అని అర్థం చెబుతున్నారు. లేక ద్యులోకము అని అనమాట. ఇది భువ ఇది అంతరిక్షం. సువర్ ఇది సౌలోక. సౌలోక అంటే స్వర్లోకము. ఇంతవరకు మనకందరికీ తెలిసిందే. భూహు భువః సువః అనేటువంటిది తెలుసు. భూలోకము, భువర్లోకము, స్వర్లోకము తెలిసినటువంటి విషయం. ఇకపోతే మహ ఇతి ఆదిత్య. ఇక్కడ ఉన్నది. ఇక్కడి నుంచి మహ ఇది ఆదిత్య. ఇక్కడ మహః అనేటువంటిది నాలుగో లోకం. ఈ నాలుగవది ఏమిటంటే మహః అనేటువంటిది ఆదిత్య లోకము. ఇది ఆదిత్య లోకము అంటే మూడు లోకాల తర్వాత నాలుగో లోకం ఆదిత్య లోకము అని చెబుతున్నాడు. ఆదిత్యేన ఆదిత్యుని చేతనే కదా సర్వే లోకములన్నీ మహీయతే వృద్ధిని ఉంచున్నాయి. అంటే నాలుగో వాడైన పైన ఉన్నటువంటి ఆదిత్య లోకం వలన ఈ కింద ఉన్న నాలుగు లోకములు ప్రకాశిస్తూ ఉన్నాయి. అది చూడటం. అది ఈ నాలుగు లోకాలు ప్రకాశిస్తున్నాయి. ఇంకా విశేషం ఏంటంటే సర్వలోకములు అని అంటే ఇంకా పైన ఉన్న లోకములు కూడా ప్రకాశిస్తున్నాయి. అంటే 7 లోకములకి మధ్యలో ఉన్నాడు. అది అర్థం. ఈ నాలుగో వాడు మధ్యలో ఉన్నాడు. ఆదిత్య మధ్యలో ఉన్నటువంటి ఈయన ప్రకాశిస్తూ ఉన్నాడు అని చెబుతున్నాడు. అయితే ఇక్కడ ఆదిత్య అనే పదానికి మనకు ఇందులో వచ్చినది ఏంటంటే ఆదిత్యుడు బ్రహ్మమే అనేది వచ్చింది. ఆదిత్యుడు కూడా బ్రహ్మమే అని వచ్చింది. అలా మనం బ్రహ్మస్వరూపంగా ఇక్కడ భావించుకోవాలన్నమాట. ఆదిత్య. కాబట్టి ఆదిత్యాన్ని మనం ఉపాసన చేస్తున్నామంటే ఇప్పుడు ఈ మూడు లోకములతోటి కలిపి ఉపాసన చేస్తున్నామని అర్థం అన్నమాట. మూడు లోకములు కూడా కలిపి చేస్తున్నామని అర్థం. ఇందులో విశేషం ఏంటంటే గాయత్రి మంత్రంలో చెప్పినటువంటిది ఏమిటి? భూః భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అని చెప్పాం కదా మంత్రం. ఈ మంత్రంలో చెప్పింది ఏంటి? ఎవరిని ఆరాధిస్తున్నాం అంటే ఆదిత్యుడిని ఆరాధిస్తున్నాం. అది ఏది? గాయత్రి మంత్రంలో ప్రధానమైనటువంటి దేవత ఆదిత్యుడు. మూడు లోకముల తర్వాత ఉన్నటువంటి ఆదిత్యుడు అనమాట. అది కాబట్టి గాయత్రి మంత్రోపాసన అంటే ఆదిత్య అంటే సూర్యోపాసన. అది దానిలోనే ప్రత్యక్షంగా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ తత్సవితుర్వరేణ్యం తత్సవితుర్వరేణ్యం అక్కడే చెబుతున్నాడు ప్రత్యేకంగా. సవితృ అంటే ఆదిత్య ఉపాసన అనమాట. ఇది ఇక్కడ మహః అనేటువంటి ఈ శబ్దానికి ఇక్కడ ఏమి అర్థం చెప్పుకోవాలి? ఆదిత్య లోకము. అది అనమాట. ఇది ఆదిత్య లోకం. కాబట్టి ఈ మూడు లోకములను ఆ పైన ఉన్నటువంటి మూడు లోకములను
మొత్తం 6 లోకములను మధ్యలో ఉన్న ఆదిత్యుడు ఉండి ప్రకాశింపజేస్తున్నాడు. ఇది అర్థం. ఇది మొదటిది ఒకటి. తర్వాత ఇక రెండోది ఇంకో వస్తున్నది అనమాట. రెండోది అంటే ఏమిటి? ఇట్లనే రెండవ విశేషం కూడా చెబుతారు. ఇట్లనే ఇక్కడ ఆదిత్యేన వా సర్వే లోకామహీయంతే. ఆదిత్యుడి చేత సమస్త లోకములు ప్రకాశింపబడుతూ ఉన్నాయి అని చెప్పి అంతటితోటి ఒకటి పూర్తి చేశాడు. ఇప్పుడు ఒకటిని మనం రాసుకునేది ఏమిటనో భూహు భువః సువః మహః. మహః అనేటువంటిది ఏమిటనమాట? ఇక్కడ ఆదిత్య లోకము. ఇది అర్థం. అయితే ఈ మహః అనేటువంటిది ఏమిటి అని అంటే మహాచమస్య అనే ఋషి చెప్పినటువంటి ఉపాసన. అది ఆయన చెప్పాడు మహః అని చెప్పాడు ఆయన. ఆ మహః దాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. ఇది ఇక్కడ అర్థం. ఈ ఒకటి వివరించారు, ఒకటవ విశేషం చెప్పారు అనమాట ఇక్కడ. తర్వాత రెండోది చెబుతున్నారు భూరితి. భూరితి అంటే ఇక్కడ ఇప్పుడు అయిపోయింది ఏమిటంట? రెండోది భూహు భూలోక. మరలా 3 చెప్పుకుంటూ వస్తున్నాడు. భూ అంటే భూలోకం, భూ అంటే భూలోకం. రెండోది భూరితి వా అగ్ని. భూరితి వా అగ్ని. భూ అనేటువంటిది అక్కడ మనం అంత క్రితం భూలోకం అని చెప్పాం. ఇక్కడ రెండవ దానికి రెండవ ఉపాసనలో చెబుతున్నారు. రెండవ ఉపాసనలో భూ అంటే అగ్ని. భూ అంటే అగ్ని. భువః అంటే వాయువు. సువః అంటే ఆదిత్య. మహః అంటే ఇక్కడ అర్థం ఏమొస్తుంది అంటే చంద్రమా. ఇది అర్థం వస్తుంది. మహః అంటే చంద్రమా అని వస్తుంది అనమాట ఇక్కడ అర్థం. అదే అనమాట దీనిలో. మహః అంటే చంద్ర అంటే ఆదిత్యుడు చెప్పాడు కదా, తర్వాత చంద్రుడు చెబుతున్నారు. ఇది చంద్రుడు. భూహితి వై అనే భూలోకము. అగ్ని అగ్ని. భువః ఇది అంటే ఏంటనమాట? భవ ఇది వాయు. భువః అనేటువంటిది వాయువు. సువః అనేటువంటిది ఆదిత్య. సువః అనేటువంటిది. చివరికి మహః అనేటువంటి చంద్రమాహ. ఇక్కడ ఇంత క్రితం చెప్పుకున్న వాటిల్లో ఒకటిలో చెప్పుకున్నటువంటి వాటిలో మహః అంటే ఆదిత్య లోకం చెప్పుకున్నాము. ఇక్కడ మహః అంటే చంద్రలోకం చెప్పుకున్నాము. సువః అంటే ఆదిత్య లోకం చెప్తున్నాం. అంటే ఏమిటనమాట? ఈ ఉపాసనలో వచ్చేటప్పటికి క్రమక్రమంగా మారుతూ ఉన్నాయి. చూడండి రెండవ ఉపాసనలో మారుతున్నాయి. భూహు భువః సువః మహః అంటే అర్థం వరుసగా అగ్ని, వాయువు, ఆదిత్య, చంద్రమా. ఇది అర్థం. అక్కడ ఆదిత్యుడు అనే దానికి అర్థం చెప్పాడు. ఆదిత్యుడు అంటే సమస్త లోకములను ప్రకాశింపజేసేటువంటి వాడు అని మనకి మొదటి దానిలో చెప్పారు. ఇక్కడ దీనిలో చంద్రమాహ అనేటువంటి దానికి అర్థం చెబుతున్నాడు. చంద్రమాహ మరి అక్కడ ఆదిత్యుడు చెప్పినట్టుగానే ఇక్కడ కూడా చంద్రుడికి చెబుతున్నటువంటివి. చంద్రుడు ఏమిటంటే సర్వాణి జ్యోతింషి. సర్వాణి జ్యోతింషి సమస్తమైనటువంటి జ్యోతింషి. సమస్తమైనటువంటి జ్యోతిష్యులు అంటే వెలుగులు. సమస్తమైనటువంటి వెలుగులన్నీ కూడా చంద్రమసావా చంద్రుని చేతనే కదా మహీయంతే వృద్ధిని పొందుతున్నవి అని చెబుతున్నారు. అయితే ఇప్పుడు మనం చంద్రుడు అనేటప్పటికి మనకు కనబడేటువంటి చంద్రుడు కాదు ఇది. ఇక్కడ ఈ చంద్రుడు అనేటువంటిది మనకి ఈ వేదంలో చెప్పబడినటువంటి చంద్రుడే. సమస్త లోకములు ఇక్కడ విశేషుని చంద్రమావసావా చంద్రుని చేతనే కదా మహీయంతే వృద్ధిని పొందుతున్నవి. చంద్రలోకం చేతనే సమస్తమైనటువంటి వెలుగులన్నీ కూడా వృద్ధి పొందుతూ ఉన్నాయి. జ్యోతి వ్యాహృతి ఉపాసన అనమాట దీన్ని. అంటే అర్థం ఏమిటి? మొదటిదేమో ఆదిత్య ఉపాసన, ఇదేమో జ్యోతి ఉపాసన. చంద్రుని వలన అన్ని ప్రకాశింప జరుగుతూ ఉన్నాయి. సమస్త లోకము సమస్త వెలుగులు అనేటువంటి లోకములలోని సమస్త వెలుగులు చంద్రుడి వలననే ప్రకాశింప జరుగుతూ ఉన్నాయి అని చెబుతున్నారు. ఇక్కడ మనం వచ్చేటప్పటికి మన చంద్రుడు అనేటప్పుడు మనకి వచ్చేప్పుడు ఆకాశం కనబడే చంద్రుడి వరకే తీసుకుంటాం. కానీ వాస్తవానికి ఈ చంద్రుడు మనకి చెప్పేటువంటి చంద్రుడు కాదు. ఇది మనకి మన దీనిలో లలితలో కూడా వస్తుంది. చంద్రబింబము అనేటువంటి చంద్రరేఖ ఇవన్నీ వస్తున్నాయి కదా. అవన్నీ ఏమిటనమాట? పరమాత్మ స్వరూపమైనటువంటివి ఆ రూపాలు అవి.
ఇక్కడ కూడా చంద్రహ అనేటువంటి దాన్ని కూడా చంద్రుని చేతనే పైన చంద్రుడు అనేటువంటి ఆయన ఉన్నాడు. మహహ అనేటువంటిది కూడా ఇక్కడ ఇందాక ఆదిత్యుడు అని చెబుతున్నాం. మనకు ఆదిత్యుడు కనపడుతున్నాడు. మనకు ఆదిత్యుడు కనపడుతున్నాడంటే భూలోకం నుంచి చూస్తుంటే ఆదిత్యుడు కనపడుతున్నాడు. అక్కడికి వచ్చేటప్పుడు ఏమిటి అని అర్థం. అక్కడ ఆదిత్య అనేటువంటిదిగో బ్రహ్మమే, చంద్రమ అనేటువంటిదో బ్రహ్మమే అనేటువంటి భావం అర్థం చేసుకుంటేనే కానీ కుదరదు ఇక్కడ. కాబట్టి చంద్రమా అంటే చంద్రుని చేతనే కానీ మహీయంతే వృద్ధిని పొందుతూ ఉన్నాయని రెండవ విశేషం చెబుతున్నాడు. భూః అగ్నిః భువః వాయువు భూస్వః ఆదిత్యః మహః చంద్రమా అనే అర్థాలతోటి ఉపాసనతోటి చెబుతున్నాడు. ఈ ఉపాసనలన్నీ ఏమిటనమాట, ఇక్కడ ముందు ఒక మహర్షి పేరు చెప్పాడు. మహాచమస్య అనేటువంటి ఒక ఋషి చెప్పాడు. ఈ ఋషి చెప్పినటువంటి ఉపాసనలు ఇది అర్థం. అది ఇవి అనమాట. అంటే ఏమిటి అనమాట, మనం భూః భువస్సువః అనేటువంటి గాయత్రి మంత్రంతో చేస్తున్నాము, గాయత్రి మంత్రాన్ని చేస్తున్నాము అంటే ఇన్నిటికి వెళ్ళిపోతున్నాయి. ఇన్నిటి లోకాలలో యొక్క శక్తి అనగా మనకి కలువుగాక, లేకపోతే ప్రార్థించడం అని అర్థం వస్తుంది అనమాట. ఇలా అనమాట అని చెప్పిన తర్వాత, రెండు చెప్పిన తర్వాత ఇక మూడుకి వస్తున్నాడు విశేషం. ఇక మూడు దగ్గరకు వచ్చేసేటప్పటికి భూహు, ఇక్కడ వేదములు సంగతి చెబుతున్నాడు. భూహు భూహితి వా రుచః, భూహితి వా రుచః. రుచః అంటే రుక్, రుచౌ రుచః, రుక్ శబ్దం అంటే రుక్ అంటే ఋగ్వేదము అని అర్థం. ఇక్కడ రుచః అంటే రుక్కులు, రుచః అంటే రుక్కులు. రుక్కులు దేనిలో ఉన్నాయి? ఋగ్వేదం. రుక్కులు కలిగినటువంటిది ఋగ్వేదం అనమాట. అది భూహితి వై రుచః, భూ అనేటువంటిది ఋగ్వేదము. అది భువః ఇది సామాని, సామాని అని చెప్తున్నాడుగా, అంటే వాక్కులు. సామవాక్కులు అంటే అర్థం సామవేదము. ఇది రెండోది సామవేదం. భూహు ఇది ఇక్కడ ఋగ్వేదము, రెండవది భువః ఇది సామాని సామవేదము అంటే సామములు. స్వః ఇది యజుంషి, స్వః అనేటువంటి యజుస్సులు అంటే యజుర్వేదము, మూడు వేదాలు. ఇక్కడ మనకు ఒక విశేషం తెలుస్తున్నది. ఏమిటో వేదాలు ఎన్నండి అని ప్రశ్నిస్తే ప్రస్తుతం 4 చెబుతాం. తర్వాత అన్ని గ్రంథాల్లో కూడా 4, చాలా విశేషాల్లో కూడా 4 ఉన్నది. సాహిత్య చరిత్ర చదువుకుంటే, సంస్కృత సాహిత్య చరిత్ర చదువుకుంటే దాంట్లో తెలుస్తుంది. వేదములు 3, వేదములు 3. పైగా ఇందులో గీతలో కూడా ఏం చెప్పారు? వేదాలు 3. వేదాలు అసలు 3. మరి 4వది ఎక్కడి నుంచి వచ్చింది? 4వది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఈ వేదములు అనేటువంటిది ఒకటే వేదం అనేది ఒకటే. ఆ ఒకటే దానిలో రుక్కులు యజుస్సులు సామాలను వేరు చేసేసి వ్యాసుల వారు ఎప్పుడో ఏర్పాటు చేసేసాడు. 3 వేదాలు ఏర్పాటు చేసేసి శిష్యులు చెప్పేశాడు. ఇక మిగిలిపోయిన మంత్రాలు ఉన్నాయి. ఈ మిగిలిపోయిన మంత్రాలని తర్వాత ఎవరో చేసి వ్యాసుల వారికి అంటగట్టారు. అది అసలు విషయం. సంస్కృత సాహిత్య చరిత్రలో తెలుస్తుంది. 4వది ఏమిటది? భిషక్ వేదం. దాని పేరు అసలు ఏంటి? భిషక్ వేదము అసలు పేరు. భిషక్ వేదం అంటే, భిషక్ అంటే వైద్యుడు అనేటువంటి విషయం తెలుసు మనకు. అందుక వైద్య శాస్త్రానికి సంబంధించిన మంత్రాలు ఉంటాయి దానిలో. 4వది అనమాట. ఈ 4వ వేదాన్ని కూడా ఆ వ్యాసుల వారే అని చెప్పి చతుర్వేదములు 4 వేదాలు ఆయన విభజించాడు అని చెబుతుంటారు. వాస్తవానికి 3 వేదములే. ఇది ఈ 4వ వేదం అనేది వ్యాసుల వారు చేయలేదు, కానీ వ్యాసుల వారు చేశారని 3 చేశాడు కాబట్టి ఈ ఒకటి కూడా ఆయనకే తగిలిచ్చేశారు. అది అసలు విషయం. కాబట్టి 4 వేదములు అనగా చతుర్ముఖ బ్రహ్మగారు అని చెబుతుంటారు. ఇవన్నీ తర్వాత వచ్చినటువంటిది అనమాట. అంటే మన సంస్కృత సాహిత్య చరిత్ర చదువుకుంటుంటే మొట్టమొదటి ఎలా వస్తున్నాయి, ఎలా మార్పు చెందుతున్నాయి, ఈ దేవుళ్ళు ఎవరు, ఈ దేవతలు, ఈ వేదాలు ఏమిటి, ఇవన్నీ చూస్తుంటే కొత్త విశేషాలు చాలా తెలుస్తుంటాయి అవి. అట్లా అనమాట. అట్లానే 4వ వేదం అనేటువంటిది ఆ తర్వాత భిషక్ వేదం, అదే అథర్వ వేదం. ఇప్పుడు 4వ దాని గురించి చెప్పటం లేదు. 3 వేదములే చెబుతున్నారు. అనగా అర్థం ఏమిటి? ఈ తైత్తిరీయంలో 3 వేదం. తైత్తిరీయం ఏమిటి? మొత్తం ఉపనిషత్తుల్లో ఎక్కడ చెప్పినా కానీ వేదాలు 3 అని చెబుతారు. అయితే ఇక్కడ ఏంది? 3వ వేదం ఏమిటి? యజుర్వేదము. ఇది అర్థం. 3వది యజుర్వేదం.
భూహు ఋగ్వేదము, భువః సామవేదము, శువః యజుర్వేదము, మహః ఇక్కడ మనకు కావాలి. ఇది మహః అనేటువంటిది ప్రణవము, ఇది అర్థం. మహః అనేటువంటిది ప్రణవము అంటే బ్రహ్మ అది అనమాట. ప్రణవము బ్రహ్మము ఓంకారము ఒకటే సమానార్థకాలు, ఒకటే సమానార్థకాలు ఇవన్నీ. అంటే మనం ప్రణవము ఓంకారం ఒకటే, బ్రహ్మము ఒకటే, ఇట్లా అనమాట. అందుకని బ్రహ్మవాచకం ఏమిటి అంటే ప్రణవము అని చెబుతాం. బ్రహ్మవాచకం మనకు వచ్చింది కదా ఇదేంలోనమాట, కఠోపనిషత్తు ఏతద్ధ్యేవాక్షరం అని మొదలుపెట్టాడు. ఏతద్ధ్యేవాక్షరం బ్రహ్మ అని చెప్పాడు. ఈ అక్షరమే బ్రహ్మము అని చెప్పాడు. ఆ ఓంకారం అనగా బ్రహ్మమునకు వాచకము ఓంకారం ఇది. కాబట్టి బ్రహ్మము అనేటువంటిది ఏంటన్నమాట ఇక్కడ ప్రణవము. అది ఈ ప్రణవము యొక్క విశేషం చెబుతున్నాడు. సర్వే వేదాహ, సర్వే వేదాహ వేదములన్నీయు, వేదములన్నీయు. ఇక్కడ వేదములన్నీయు అనేటువంటి దానిలో 3 వేదములు అనేటువంటిది మనకు తెలిసింది. కానీ ఇంకా బహువచనం వేయటం వలన అర్థం ఏమొస్తుందంటే వేదాంగాలు కూడా వస్తాయి. ఇప్పుడు వేదములకు పక్కన పుస్తకం వేదాంగాలు కూడా చేర్చాలి. చేర్చి అక్కడ పెడితే అప్పుడు వేదాలు అనాలి. ఈ వేదాంగములకి వాటికి కూడా చేర్చాలి, అప్పుడు వేదములు. వేదాంగములు అనేటువంటిది 6. ఈ 6 తెలిసినటువంటి మనకి ఈ వీటిని కూడా కలిపితే కానీ వేదములు అనమాట. సమస్తమైనటువంటి వేదములన్నీ బ్రహ్మణానావ మహీయంతే, బ్రహ్మణానావ మహీయంతే అంటే ఓంకారము వలననే కదా వృద్ధిని పొందుతున్నాయి. ఈ వేదాలన్నీ కూడా ప్రణవం వలనే వృద్ధి పొందుతూ ఉన్నాయి. ప్రణవం అంటే బ్రహ్మము వలనే వృద్ధి పొందుతూ ఉన్నాయి అనగా ఈ వేదములలో ఉన్నటువంటి ధ్వని ఏమిటి, అసలైనటువంటి ఏమిటంటే బ్రహ్మము. ఆ బ్రహ్మమే ఓంకారము. ఓంకారము వేదముల వలననే, వేదముల వలనే ఓంకారం వృద్ధి చెందుతూ ఉన్నది. అక్కడ వేదం ఉన్నది కాబట్టి ఇక్కడ ఓంకారం, అది అర్థం. వేదం ఉన్నది కాబట్టి ఓంకారం. వేదమే లేదండి, ఓంకారమే లేదు ఇంకది. కాబట్టి ఈ వేదములు ఓంకారం వల్ల వృద్ధి చెందుతూ ఉన్నాయి. ఇక్కడ వేదము అన్నా, బ్రహ్మము అన్నా, ఓంకారం అన్నా, ప్రణవము అన్నా ఇవన్నీ ఒకటే అర్థాల్లో నడుస్తుంటాయి మనకి ఈ దీనిలో చెప్పుకునేటువంటి వాటిల్లో. అలా అనమాట. ఇక్కడ ఓంకారము అని చెప్పుకోవాలి. ఇక్కడ 3వ దానిలో మహః అంటే అర్థం ఏంటి, ప్రణవము అని చెప్పుకోవాలి. మహః అంటే ప్రణవం అని అంటే ఇది ఏమిటి, ఇవన్నీ కూడా సెంటర్ లో ఉండేవి అనర్థం. మహః అంటే ప్రణవము అది. అంటే 7 లోకములలో ఒక్కొక్కటి వరుసగా మహః చెప్పుకుంటూ వస్తూ మొదటేమో ఆదిత్య లోకం చెప్పాడు మహః అంటే, తర్వాత మహః అంటే చంద్రలోకం చెప్పాడు, తర్వాత 3వ దానిలో మహః అంటే ప్రణవము చెబుతున్నాడు. ప్రణవము ఓంకారం చెబుతున్నాడు. ఇంతవరకు 3 ఉపాసనలు చెప్పాడు. 3 ఉపాసనలు చెప్పిన తర్వాత 4వ ఉపాసనకు వస్తున్నారు. 4వ ఉపాసన. ఈ 4వ ఉపాసనలో దీనిలో చెబుతున్నాడు విశేషం. దీనిలో 4వ ఉపాసనలో భూహు, ఇకపోతే ప్రాణము, దీని గురించి చెబుతున్నాడు ఇక్కడ. ఏమిటంటే దీనిలో 4వ ఉపాసనలో తావై ఏత చతస్రాహ, ఈ 4 దీనిలో చెబుతూ భూహి దివై ప్రాణ, మరలా భూహు భువః సువః చెప్పాలి. ఆ చెప్పడానికి 4వ చెబుతున్నాడు. భూహి దివై ప్రాణ, భూలోకము అని కదా చెబుతున్నాము. దానికి ఇక్కడ భూహ అనే దానికి అర్థం ఏం చెబుతున్నాడు, ప్రాణవాయువు అని చెబుతున్నాడు. ఇక్కడ విశేషం ఏం చెబుతున్నాడు అంటే వాయువులు చెబుతున్నాడు. మనలో ఉన్నటువంటి వాయువులు చెబుతున్నాడు. ఆ వాయువులు ఏమిటి చెబుతున్నాడు, మొట్టమొదట భూహ అనేటువంటి ప్రాణవాయువు. మరి భువహకి ఏం చెబుతున్నావు అనంటే అపాన వాయువు. భువహ అనేటువంటిది అపాన వాయువు. అలానే సువహ ఇది వ్యానహ, సువహ అనే దానికి ఏం చెబుతున్నారు, వ్యానవాయువు. ఇవి మఖఖ అనే దానికి ఏం చెబుతున్నావు, 4. మఖఖ అనే దానికి అన్నం. ఇది మఖఖ అనే దానికి అర్థం ఏం చెబుతున్నాడు అంటే అన్నము. ఈ అన్నము వలననే సర్వే ప్రాణాహ, ప్రాణములన్నీయు
అన్ని సమస్తమైనటువంటి ప్రాణులన్నీ కూడా అన్నేనా అన్నము చేత మహీయంతే, ఇవన్నీ కూడా అన్నము చేతనే వర్ధిల్లుతూ ఉన్నాయి, అన్నము చేతనే వృద్ధి చెందుతూ ఉన్నాయి. చివరికి ఎక్కడికి వచ్చాడు? 4వ దానిలో అన్నం దగ్గరకు వచ్చాడు. అన్నము వలనగా అన్నం బ్రహ్మేతి విజనాత్ అన్నాథైవ కల్విమాని భూతాని జాయంతి అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రియంచ విశంతి తద్విజ్ఞాయ అని మనకు అక్కడ అన్నం అనేటువంటిది ప్రధానమైనటువంటి చెబుతూ అన్నం అనేటువంటిది ప్రాణము అనే విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. అన్నం వలననే ఇది అన్నేన వావ సర్వే ప్రాణామహీయంతే, అన్నం వలనే సమస్తమైనటువంటి దేవతలు అందరూ కూడా మహీయంతే, అందరూ కూడా వృద్ధి చెందుతూ ఉన్నారు అని చెబుతున్నారు. అన్నం వలనే అని ఇంతవరకు చెప్పి తావా ఏతాః చతస్రః అని చెబుతున్నాడు. తావా ఏతా చతస్రః, తౌ అక్కడ తావా దాన్ని విడదీసుకోవాలి. తౌ వాళ్ళందరూ కూడా ఈ పైన చెప్పినటువంటి ఉన్నారే, సహ తౌ తే, తౌ వాళ్ళు, తాహ వై ఏతాః చతస్ర అటువంటి ఈ 4 వ్యాహృతయః వ్యాహృతులు. ఈ 4 వ్యాహృతులు ఏమిటి? భూః భువః సువః మహః. అదెంతవరకు ఈ 4 వ్యాహృతులు చతస్రః 4 వేసి చతస్రః వ్యాహృతయః చతస్రః అంటే 4 ఇంటూ 4. అది 4 ఇంటూ 4 ఎంత అవుతుంది అన్నమాట? 16 అవుతుంది. 16 వ్యాహృతులు అవుతాయి అన్నమాట. 16 వ్యాహృతులు చతస్రః 4 వేసి చతుర్థ భవంతి, 4వ వంతు అవుతున్నవి, 4వ వంతు అవుతున్నాయిట. చతస్రః 4 వేసి చేస్తే 4వ వంతు అవుతున్నాయి. యహ ఎవరు ఆ వ్యాహృతులను వేద ఉపాసించుతున్నారో సహా అతడు బ్రహ్మవేద, విరాట్ బ్రహ్మమునే ఉపాసించుతున్నాడు. విరాట్ బ్రహ్మమును ఉపాసించేటువంటి ఈ మంత్రములు. అది చివరికి సర్వే దేవాః సమస్త దేవతలను అస్మై ఇతనికి బలిం ఆవహంతి, కాబట్టి మనలో ఉన్నటువంటి సమస్త దేవతలు ఆ విరాట్ పురుషునకు కానుకలు అర్పిస్తూ ఉన్నారు అని అర్థం. బలిం ఆవహంతి, బలిం అంటే ఇక్కడ కానుక అని అర్థం అనమాట. ఇదనమాట. అంటే ఏమిటనమాట? మన శరీరంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఈ దేవతలందరూ కూడా విరాట్ పురుషుని, ఆ విరాట్ పురుషుడు ఏ రూపంలో ఉన్నాడు? బ్రహ్మం రూపంలో, లోపల ఆత్మ రూపంలో ఉన్నాడు. ఇది అర్థం అని ఈ విధంగా చెబుతున్నాడు అనమాట. ఈ దేవతలందరూ ఉపాసిస్తూ ఉన్నారు. ఇక్కడ దీనిలో విశేషం ఏమిటంటే, దీనిలో వరుసగా చూద్దాం. దీనిలో భూహు అనేటువంటి వ్యాహృతి భూలోకము అని తెలిసిందే. అగ్ని రుక్కులు ప్రాణవాయువుగాని ఉపాసించాలి. భూహ్ అనేటువంటి ఇప్పుడు మనం చివరి చెప్పుకునేటువంటి దానిలో భూహ్ అనేటువంటి వ్యాహృతిని భూలోకము, ఈ భూలోకము అగ్ని వాక్కులు ప్రాణవాయువుగాను ఉపాసించాలి. అంటే ఈ మూడిట్లో వరుసగా మనం తీసుకుంటుంటే భూహ్ అనేటువంటి దానిలో మొదటి 1లో ఏం చెబుతున్నారంటే, దీనిలో వరుసగా ఈ భూలోకం ఒకటి, అగ్ని ఒకటి, తర్వాత ఋగ్వేదము, ఈ తర్వాత ప్రాణవాయువు. ఒక్కొక్కటి విడగొట్టండి. మళ్ళీ ఒక్కొక్కటి విడగొడితే ఇప్పుడు చూశారు కదా, భూలోకము, అగ్నిలోకము, ఋగ్వేదం అంటే రుక్కులు, తర్వాత ప్రాణము. మరలా రెండోది అంతరిక్షము అంటే భువః, భువర్లోకము. అట్లా ఇది విధంగా అనమాట. భూహ అనేది భువః అనేది వ్యాహృతిని కూడా అంతరిక్షము, వాయువు, సామములు, అపాన వాయువుగా ఉపాసించాలి. ఇది ఒక్కటి ఒట్టుకుంటున్నాను చూడండి. ఒక్కో దానిలో 4 ఉన్నాయి చూడండి. ఒక్కో దానిలో 4 ఉన్నాయి. మొదటిది మళ్ళా చూసుకోండి. భూలోకము, అగ్ని, రుక్కులు, ప్రాణవాయువు. అది అలానే రెండో దానిలో కూడా భువః లోకంలో భువః అనేది వ్యాహృతి అంటే భువర్లోకము అంటే ఇక్కడ అంతరిక్షము, వాయువు, సామములు, అపాన వాయువు. రెండో దానిలో అంతరిక్షము, వాయువు, సామములు, అపాన వాయువు, ఇవి అనమాట. ఇక మూడో దానిలో సువః
మూడో లోకంలో చూస్తుంటే స్వర్గము, ఆదిత్యుడు, యజస్సులు, వ్యానవాయువుగాను వాయువుగాను ఉపాసించాలి. సువర్లోకంలో ఈ సువర్లోకంలో ఉపాసించాలి. మఖక అనే వ్యాకృతిని ఆదిత్యుడు, చంద్రుడు, ఓంకారము, అన్నముగాను ఉపాసించాలి. చివరికి అన్నం చెప్పాడు. చివరికి అన్నం చెప్పి 4, 4, 16 4 విధములుగా క్రమంగా ఉపాసించాలి. ఈ షోడశ వ్యాకృతి రూప బ్రహ్మమే ప్రశ్న. బృహదారణ్యకాది ఉపనిషత్తుల్లో చెప్పబడిన షోడశ కళా పురుషుడిని గ్రహించాలి. అక్కడ బృహదారణ్యకోపనిషత్తును తీసుకొచ్చి రెఫరెన్స్ పెట్టాడు. అది అక్కడ అనమాట. ఇది కాబట్టి వ్యాకృతుల ఉపాసన అనేటువంటిది మనకి ఇక్కడ చెబుతున్నటువంటిది. వ్యాకృతుల ఉపాసన. ఈ వ్యాకృతుల ఉపాసన అనేటువంటి దానికి వచ్చేటప్పటికి ఎలా చేస్తారు అని ప్రశ్న. ఈ వ్యాకృతుల ఉపాసన ఎలా చేస్తారు అనేటువంటిది ఇక్కడ ఓం భూహు భవః సువః మహః అన్నాడు. ఏంటి సహజంగా మొట్టమొదట మహః తోటి ఆపేశాడు. అంతవరకు ఏమిటనమాట, 4 లోకాలు చెబుతున్నాను అని అర్థం చెబుతున్నాను. అలా అంతవరకు చెప్పిన తర్వాత ఉపాసనలోకి వచ్చేటప్పుడు ఈ 4 చెబుతున్నాడు. ఏమిటంటే భూహు భవః సువః మహఃకి భూలోక అంతరిక్ష స్వర్లోక ఆదిత్యలోకాః. ఇది మొదటిది. రెండవది ఏంటంటే అగ్ని వాయు ఆదిత్య చంద్రమాహ. మూడవది రుచః సామ అంటే 3 వేదాలు అనమాట. ఋగ్యజు సామవేద అంతవరకు. అథర్వ చెప్పడు. ఋగ్యజు సామవేద ఇవి అనమాట. వీటిలో ఉండేటువంటిది ఓంకారం. ఇట్లా చెబుతాం. ఇప్పుడు ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి తీసుకోండి చెబుతున్నారు. ఒక్కొక్కటి తీసుకుంటే భూలోకము, అగ్ని, ఋగ్వేదము, ప్రాణము. అలానే రెండోది అంతరిక్షము, వాయువు, అలానే సామవేదము, అపానవాయువు రెండోది. ఇక మూడోది వచ్చేటప్పటికి ఆదిత్యకి మూడోది ఆదిత్య దగ్గర నుంచి మళ్ళీ సువహ, మళ్ళీ ఆదిత్య వచ్చి మూడో దానిలో యజుర్వేదము వచ్చి దీనిలో వ్యానవాయువు వస్తుంది. నాలుగోది వచ్చేటప్పటికి ఆదిత్యలోకము చంద్రమా అని ఈ విధంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. చివరిది ఆదిత్యుడు, చంద్రుడు, ఓంకారము, అన్నముగాను ఉపాసించాలి అని చెబుతున్నారు. ఈ 4 అనమాట. ఇలా ఉపాసన చెబుతున్నారు. అంటే ఉపాసన చెబుతున్నారంటే ఈ వ్యాకృతులను తోటి ఈ విరాట్ పురుషుణ్ణి ఉపాసించండి అని చెబుతున్నాడు. ఇది విరాట్ పురుష ఉపాసన. ఈ విరాట్ పురుష ఉపాసన మనకు ఇందులో ఉన్నది, చాందోగ్యంలో ఉంది. చాందోగ్యంలో విరాట్ పురుష ఉపాసన చాందోగ్య ఉపనిషత్తు ఉన్నప్పుడు దానిలో ఉపాసనలను ఒక 50 ఉపాసనల దాకా వరుసగా ఇచ్చాడు. చూడండి, ముందు కంటెంట్స్ లో చూడండి కనబడుతుంటుంది. అదేనమాట ఇది. కాబట్టి దీనిలో ఇది అర్థం. అది అయితే మనకి మరి భూహు భువ అనేటువంటి శుభ మహర్లోకము, మరి ఈ విధంగా సప్తలోకాలు చెబుతున్నాం కదా. సప్తలోకాలతోటి చెప్పి ఏం చెబుతాం, గాయత్రి చెబుతున్నాం కదా. అక్కడ అర్థం ఏమొస్తుంది అని అంటే సప్తలోకాలు వస్తాయి. ఇక్కడ ఇవి రావు. అక్కడ సప్తలోకాలు వస్తుంది. ఆ సప్తలోకాలు ఏమిటి? ఊర్ధ్వలోకాలు. భూహు భువః సువః అనేటువంటి మొత్తం భూహు భువః సువః వహః జనః తపః సత్యం అనేటువంటివి ఉన్నాయి. 7 లోకం. సత్యం అనేటువంటిది పైన ఉండేటువంటి సత్యలోకం. కనుక మనకు ఊర్ధ్వలోకాలు ఎక్కడి నుంచి ప్రారంభమది? కట్టి దగ్గర నుంచి ఊర్ధ్వలోకాలు ప్రారంభమై సత్యలోకం అనేటువంటిది ఎక్కడున్నది? బ్రహ్మం ఉన్నదే, అంటే అర్థం బ్రహ్మరంధ్రం ఉన్నదే, అది సత్యలోకం. ఇదనమాట సత్యలోకం. ఇది ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఇది జీవన్ముక్తి పొందుతారు అని దానిలో కూడా తర్వాత వస్తున్నాడు. బ్రహ్మ ప్రాప్తి పొందుతారు అని ఎట్లటంటే దీనిలో ఒక విశేషం చెబుతున్నారు. ఏదంటే కపాల మోక్షం అనే మాట వింటుంటాం చూడండి. మనం ఒక మాట వింటుంటాం, కపాల మోక్షం అని అంటే మోక్షాన్ని పొందాడు అనేటువంటి వింటుంటాం లోకంలో సహజంగా. అదేమిటనంటే మన అంగిలిలో మనం ఏం చెబుతా ఉంటే కొండ నాలిక అని అంటాం. చూసండి, చిన్న ఒక ఉంటుంది, అర్థమైంది కదా. కొండ నాలిక అని అంటాం. చిన్న గుడిపిలాగా ఉంటుంది. అది సుషుమ్నా నాడి యొక్క పైన చివరి భాగం. అది
సుషుమ్నా నాడి. సుషుమ్నా నాడి కింద నుంచి వచ్చి అక్కడ ఉంటుందన్నమాట, దాని లాస్ట్ పైన ఉండేది. అది అక్కడి నుంచి పైకి ఆ సుషుమ్నా నాడి పగల కొట్టుకొని ఇక్కడ రంధ్రాన్ని పగల కొట్టుకొని వెళ్ళిపోతుంది. అది ఈ శిరస్సు కపాలం ఉన్నది, కపాలాన్ని భేదించుకొని పగలగొట్టుకొని వెళ్ళిపోతుంది. అది అది ఈ విషయం మనకు దానిలో తర్వాత వస్తుంది అనమాట. బ్రహ్మప్రాప్తి అనేటువంటిది 6వ అనువాకంలో వస్తుంది. అది ఎప్పుడు అంటే షట్చక్ర భేదన చేసుకొని, షట్చక్ర భేదన ఉన్నది కదా, 6 చక్రాలు, 6 చక్రాలు భేదన చేసుకొని 7వ చక్రం అయినటువంటి మనకి చివరిని ఉన్నది కదా అసలు చక్రం అనేటువంటిది. ఏంటి కింద నుంచి మూలాధార చక్రం దగ్గర నుంచి అట్లా అక్కడ అది జీవన్ముక్తి, బతికుండగానే మోక్షం పొందాడు అనేటువంటి విషయాన్ని మనకు తర్వాత 6వ అనువాకంలో రాబోతున్నది. ఇది 6వ అనువాకంలో అంటే ఏమిటనమాట, వీడు ఈ 5వ దీనిలో అనువాకంలో ఈ ఉపాసన చేశాడు. ఏది భూహు భువః శువః ఉపాసన చేశాడు. ఈ ఉపాసన చేసినటువంటి వాడు బ్రహ్మప్రాప్తి పొందుతాడు అని తర్వాత చెబుతున్నాడు. అట్లా అనమాట ఈ ఉపాసన చేసినప్పుడు. దీన్ని మనం దీనిలో గాయత్రి చెప్పుకున్నాం అనుకో, గాయత్రిలో ఏమిటి, 7 లోకాలని ఉపాసన చేశాడు. 7 లోకములు ఏమిటి, మనలో ఉన్న 7 ఊర్ధ్వ లోకాలు. 7వ లోకం ఏంటి, సత్యలోకం. ఈ సత్యలోకాన్ని మొత్తం 7 లోకాలని గాయత్రి మంత్రంతో ఉపాసన చేశాడు. గాయత్రి మంత్రంతో ఉపాసన చేయటం వలన ఇతను కూడా బ్రహ్మలోకం చెందుతాడు. అది అనమాట ఇక్కడ. అక్కడ 7 ఊర్ధ్వలోకాలు, ఒక లోకం పైన ఒక లోకం, ఒక లోకం పైన ఒక లోకం ఉండి పైన ఉన్నటువంటి సత్యలోకం ఉన్నది. సత్యలోకం వీటన్నిటికీ ఆధారము. వీటన్నిటికీ ఆధారం అన్న సత్యలోకం. ఆ సత్యలోకానికి ఈ మంత్రం ద్వారా, గాయత్రి మంత్రం ద్వారా చేరతాడు. అది గాయత్రి మంత్రంలో ఉన్నటువంటిది. ఇది ప్రత్యేకంగా వ్యాహృతి ఉపాసన. మనకు లలితలో వ్యాహృతి అనేటువంటిది ఒక చోట, నిజ బృందాన్ని సేవిత ఒక చోట వచ్చింది. వ్యాహృతి లలితలో వచ్చింది. అక్కడ గాయత్రి మంత్రం ఉపాసనే కాకుండా ఇదిగో ఇక్కడ చెప్పినటువంటి ఉపాసన అనేటువంటిది కూడా వస్తుంది, తెలుసుకోవాల్సినటువంటి. అదే అనమాట. దీనిలో 6వ అనువాకంలో ఏం చెబుతున్నాడు, షట్చక్ర భేదనము, బ్రహ్మప్రాప్తికి మార్గము, ఇది విశేషమైనటువంటిది చెబుతున్నాడు. కాబట్టి అంతఃహృదయే 6వ అనువాకంలో నయ ఏష అంతఃహృదయ ఆకాశ. అంతఃహృదయే హృదయ మధ్యమున యహ ఎవడైతే ఏష ఈ ఆకాశము కలదో తస్మిన్ అందులో మనోమయ విజ్ఞానమే. ఇక్కడ విశేషం ఉన్నది. హృదయము అనేటువంటిది ఒక పదం ఉన్నది. హృదయం అనేటప్పటికీ మనకు అవయవం, మన శరీరంలో ఉన్నటువంటి అవయవం ఒకటి హృదయం. అది కాదు. మనం దీనిలో చెప్పుకుందాం, ఏదేంటంటే నారాయణ సూక్తంలో చెప్పుకున్నాం. హృదయం అంటే ఎక్కడ ఉన్నది, వితస్యాంతే నాభ్యాం ఉపరితిష్టతి. అక్కడ అంటే నాభి దగ్గర నుంచి ఒక జాన కనుక పైన లెక్క పెట్టు, ఎవరి జాన వాళ్ళతో అట్లా లెక్క పెట్టి అక్కడ చుక్క పెట్టుకుంటే అక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నది బ్రహ్మ, ఏది హృదయము అని అర్థం. అది ఆ హృదయం సంగతి. దాన్ని ఇక్కడ హృదయాకాశం అని కూడా తెలవాస కూడా వస్తుంది, దహర విద్యలో వస్తుంది అనమాట. ఇది ఇక్కడ ప్రస్తుతం అర్థం ఏం చెప్పి, అంతఃహృదయే, హృదయే అంతః, హృదయమున అంతః లోపల, యహ ఏష ఎవరైతే ఉన్నారో అతడు ఆకాశము, అంటే ఆ హృదయము మధ్యలో ఉన్నాడు ఒకరు. ఎవరు, ఆకాశము. ఆ హృదయంలో ఆకాశం ఉందని చెప్పటం. అది హృదయంలో ఆకాశం ఉన్నది. తస్మిన్ అందులో ఆకాశంలో మనోమయ అంటే విజ్ఞానమయుడును, అమృత అమృత అంటే మరణరహితుడు, అమృత అంటే మరణం లేనటువంటి వాడు అంట. ఆ హృదయాకాశంలో ఉన్నదిట ఎవరిట ఉన్నది, విజ్ఞానమయుడు ఒకటి, తర్వాత మరణరహితుడు అంటే అమృతుడు, హిరణ్మయ జ్యోతిర్మయుడును,
అవు సహా అయం అటువంటి ఈ పురుషుడు కలడని తెలుసుకొని ఉపాసింపవలయును. ఇది దీనికి నయేష అంత హృదయ ఆకాశ తస్మిన్ అయం పురుషో మనోమయ అమృతో హిరణ్మయ అంతరేణ తాలుకే ఏష తన ఇవ ఆలంబకే అని ఎవరైతే తెలుసుకుంటారో హిరణ్మయ అంతరేణ తా తాలుకే అంతరేణ అంటే లోపల ఉన్నటువంటి ఇక తాలూకే అంటే తాలూకల మధ్య ఉన్నటువంటి సుషుమ్నా నాడి పురుష ఆ పురుషుణ్ణి తెలుసుకొని ఇక్కడ చెప్పుకున్నామే ఏమిటనమాట తాలూకా అంతరేణ రెండు తాలూకల మధ్య అంటే రెండు దవడల మధ్య ఉన్నటువంటి అంగిలిలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఏమిటి కొండనాలిక అని చెప్పుకుంటున్నాం అట్లా అనమాట అది తాలూకుల మధ్య ఏష అదే సుషుమ్నా నాడి అది అర్థం సుషుమ్నా నాడి యొక్క చివరిది అది ఆ చిన్న తాలూకా ఉన్నది ఆ రెండు దవడల మధ్య లోపల ఉన్నది దానిని సుషుమ్నా నాడి అది అవుతుంది. ఇప్పుడు అది ఉన్నది కాబట్టి దానివల్ల ప్రయోజనము చాలా గొప్ప ప్రయోజనమైనటువంటిది ఉంటుంది మనకనే. అంటే ఏమిటనమాట లోపల పెంకటానికి కాస్త మాట్లాడటానికి ఓ పెద్ద ఇది శక్తివంతమైనటువంటిది ఆ చిన్న కొండనాలిక అది. మనం ఏమని పేరు పెట్టారంటే మనకి అట్లా పేరు పెట్టారు. అది ఇది తాలూకా రెండు తాలూకాల మధ్యలో రెండు దవడల మధ్యలో అంతహా ఉన్నటువంటి ఏమిటి ఏషహ ఉన్నాడు. ఏషహ ఇతడు నాలుక మాత్రం చిన్న ఉంది అతడు సుషుమ్నా. అది ఆ సుషుమ్నా అనమాట. స్తవహ ఇవ అవలంబతే స్తవము వలె స్తనము వలె స్తన ఇవ ఆలంబతే స్తన ఇది స్తన ఇవ స్తనము వలె అంటే అర్థం చేసుకోండి. స్తనము వలె అటు వేలాడుతూ ఉన్నది అని అర్థం. పోలికి చెప్పాడు కానీ ఎందుకంటే గుర్తుపట్టడానికి అనమాట. ప్రతి వాళ్ళకి అందరికీ ఉన్నది ఇది. స్తనహ ఇవ అవలంబతే స్తనము వలె వేలాడుతున్నదో అది చెబుతున్నాడు. ఆ వేలాడుచున్నది దానిపైన ఏంటి కేశములు అన్నిటికన్నా చివరిలో దానిపైన చివర కేశాలు ఉన్నాయి అంటే కపాలము మీద కేశములు ఉన్నాయి అది అర్థం. అంటే కపాలము అని చెప్పడానికి అది ఈ కపాలం అని చెప్పడానికి అక్కడ అసౌ కేశాంత ఈ కేశములో మూలము అంటే కపాలము. కేశములకు మూలం ఏమిటి కపాలం. కపాలం మీద కదా కేశములు ఉండేది. అది వివర్తతే విభాగమగుతున్నదో శీర్ష కపాలే వ్యపోహ శిర కపాలమును పగలగొట్టి దీన్ని పగలగొట్టుకొని ఆ సుషుమ్నా నాడి వెళ్ళిపోతుంది అని చెబుతున్నాడు. వివర్ధతే విభాగం శీర్ష కపాలే వ్యపోహ్య శిర కపాలమును పగలగొట్టుకొని వినిర్జిత అని బయటికి వినిర్గత బయటకు పోతూ ఉన్నది. అనగా లోపల ఉన్నటువంటి ఈ జీవుడు లేక ఈ ప్రాణము సుషుమ్నా నాడి ద్వారా ఈ కపాలాన్ని పగలగొట్టుకొని బయటికి వెళ్ళిపోతున్నాడు అని చెబుతున్నాడు. ఇది ఏమిటంటే దీనిలో నాకు ఒక్కసారి ఈ సందర్భంలో కూడా గుర్తుకొస్తున్నటువంటి విషయం ఒకసారి గుర్తు చెబుతాను నేను. ఇప్పుడు కాదు, ఎప్పుడంటే 6-7 ఏళ్ల క్రితం అమెరికా వచ్చినప్పుడు అప్పుడు జెర్సీలో ఉన్నప్పుడు ఈ జెర్సీలో ఈ టెంపుల్ ఉంది ఏదంటే ఆ టెంపుల్కి వచ్చాం. ఏదంటే షిర్డీ సాయిబాబా టెంపుల్ జెర్సీలో ఉంది. అది పెద్దది అనమాట జెర్సీలో టెంపుల్. అక్కడ వచ్చినప్పుడు ఏదో జరుగుతుంది. ఎవరు ఒక ఆయన ఉన్నది కదా, వేషం ఉంది కదా, స్వామివారు అంటారు, కాషాయం కట్టుకుంటే స్వామివారు అంటారు కదా. ఎవరు ఆయన వచ్చి ఏదో ఉపన్యాసం చదువుతున్నాడు. ఒక ఆమె పాపం మీ అంత ఉంటుందేమో బాగా చదువుకున్నదని తర్వాత నాకు బాగా అర్థమైంది ఆమె వేసిన ప్రశ్నకి. ఆమె ఏమో అడిగిందని తెలుసునంటే జీవన్ముక్తి అంటే ఏమిటండి, అసలు జీవన్ముక్తి అంటే మనిషి జీవించినప్పుడే మోక్షానికి పోతాడా, జీవించినప్పుడే మనిషి మోక్షానికి పోతాడా, చచ్చిపోయిన తర్వాత ఏది ఈ మోక్షం సంగతి బతికుండగానే మోక్షం సంగతి చెప్పండి అని అడిగింది. ఈయన కాస్త నీళ్లు నమిలాడు. అంతకుముందు ఆయన చెబుతున్నటువంటి విషయాన్ని గురించి చెబుతుంటుంటేనే మనకు అర్థమైపోతుంటుంది. నీళ్లు నమిలి దానికి పక్క దారి పట్టించేసేసాడు. అది ఏదో కాదని ఏదో చెప్పాడు. సరే ఆమె అర్థం చేసుకుని అనుకుని కూర్చుంది. ఆమెకు సబ్జెక్ట్ తెలిసినటువంటి ఆమె అడిగింది.
అంటే అర్థం ఏమిటంటే ఈ విషయాన్ని గురించి, జీవన్ముక్తి అనేటువంటి విషయాన్ని గురించి అసలు తెలుసుకోవాలి విషయం అని అంటే వేదం చదివితే గానీ తెలియదు. వేదంలో ఇదిగో ఇక్కడ చెప్పాడు ఎలా జీవన్ముక్తి సుషుమ్నా నాడి ద్వారా పోతాడు. ఈ సుషుమ్నా నాడి అనేటువంటి షట్చక్ర భేదనలో వస్తుంది ఇక్కడ. ఈ షట్చక్ర భేదంలో ఇక్కడ చెప్పాడు, ఇక్కడ వేదంలో చెప్పాడు. ఈ విషయం తెలిస్తే అప్పుడు చెప్పగలుగుతాం. కాబట్టి చాలా మంది ఏం చెబుతారంటే ఇది చదవనటువంటి వాళ్ళు, తెలియనటువంటి వాళ్ళు ఏముందయ్యా షట్చక్ర భేదం చేసుకొని వెళ్ళిపోతారు అని చెబుతారు, ఒక మాట అంతే. అది జనరలైజ్ అనమాట, జనరల్ పాయింట్. కానీ ఇక్కడ విశేషం ఇది. ఇది జీవన్ముక్తి, బ్రతికుండగానే మోక్షాన్ని పొందటం అనేటువంటిది ఇది. ఇట్లా ఇలా పోతాడు. దాన్ని తాలూకే మధ్యలో ఉన్నటువంటి స్తన ఇవా లంబతే, స్తనము వలె లంబతే వేలాడుతూ ఉన్నటువంటిదే అది సుషుమ్న. ఆ సుషుమ్న నుంచి పైన కేశములు ఉన్నటువంటి కపాలం ఉన్నదే, కపాలాన్ని భేదించుకొని వెళుతాడు అని అర్థం చెప్తున్నాడు. అంటే కింద నుంచి పైకి వస్తున్నాడు, కింద నుంచి మూలాధారం నుంచి పైకి వస్తూ ఉన్నాడు. ఒక్కొక్క చక్రాన్ని భేదించుకుంటూ ఆ సుషుమ్న భేదించుకుంటూ వస్తున్నది. భేదించుకుంటూ వచ్చి ఇక్కడ చివరిది తన స్థానమైనటువంటిది ఇక్కడ ఉన్నదే తాలూకా. ఇక్కడి నుంచి పైకి ఒక్కసారి బయటికి వెళ్ళిపోతుంటుంది అనమాట. ఇది మనకి దీనిలో చెప్తున్నటువంటిది అనమాట. కపాలమును పగలగొట్టి వినిర్గత బయటికి వెళ్ళిపోతుంటుంది. ఏది సుషుమ్న వెళ్ళిపోతుంటుంది. అయితే సుషుమ్న అనేటువంటి దానికి ఇంకొక పేరు ఉన్నది. ఏమిటంటే బ్రహ్మము అని, లేక అమ్మవారు సుషుమ్న అది అర్థం, లేక ఆత్మ, ఎట్లయినా సరే ఆ ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది అనమాట. స్వ ఇంద్ర యోనిహి, అది బ్రహ్మ ప్రాప్తికి మార్గము. యోనిహి అంటే మూలము. బ్రహ్మ ప్రాప్తి కంటే పగలగొట్టును వెళ్ళిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళిపోతుంది మార్గము, దాని మార్గం, దాని రూటు సరాసరి బ్రహ్మంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది మనకు ఇక్కడ ఫలాధ్యాయం ఉన్నదే మనకు బ్రహ్మసూత్రాల్లో ఆ ఫలాధ్యాయంలో వస్తుంది. అది సరాసరి వెళ్ళిపోతుంది, ఎక్కడ ఏ స్టేజీ ఎక్కడ ఆగదు. అదే సగుణోపాసన ఉన్నటువంటి వాడికి ఉన్నదనుకోండి, స్టేజెస్ ఉంటాయి సగుణోపాసన వాడికి. ఈ స్టేజెస్ లో అమానవ మాతృడు అనేటువంటి ఒక దేవత రూపం వచ్చి ఈ శరీరాన్ని తీసుకొని పోతుంటుంది, ఈ జీవుణ్ణి. అక్కడ వస్తుంది ఫలాధ్యాయంలో అక్కడ వస్తుంది అనమాట. అక్కడ తీసుకొని వెళ్ళి ఆ పరబ్రహ్మం దగ్గర తీసుకుపోతుంది అని అక్కడ చెప్పారు సగుణోపాసనకి. కాబట్టి సగుణోపాసనలో ఉండేటువంటి వాళ్ళు అలా వెళతారు, నిర్గుణోపాసనలో ఉండేటువంటి వాళ్ళు ఇలా వెళతారు. ఈ నిర్గుణోపాసన ఉండేటువంటి వాళ్ళు ఏంటి ఈ పని చేస్తారు. ఈ నిర్గుణోపాసన ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ బొమ్మ ఏమి లేదు కదా, బొమ్మలేం లేవు ఇక్కడ. ఆయన కూర్చొని ఎక్కడో అడవిలో కూర్చొని ఈ ఉపాసన చేస్తూ కూర్చున్నాడు. భూహు భవస్సు అంటాడు. మళ్ళీ భూ అంటే దానికి మొదటిసారి అనేటప్పటికనేమో ఆదిత్యలోకము, రెండోసారి అనేటప్పుడు ఇట్లా ఈ విధంగా చెప్పుకొని మళ్ళీ నాలుగిటిని కలుపుతూ ఉంటుంటాడు అనమాట. భూలోకము తర్వాత ఆ తర్వాత అగ్ని, వాయువు, ఇట్లా ఈ శబ్దాలను కలుపుకొని అంటే వరుసగా అనమాట. అంటే వీటి అర్థాలు అవే వస్తాయి. 4 సార్లు అన్నాడు అనుకోండి, భూహు భువస్వ మహ అని 4 సార్లు అంటే 4 సార్లు మళ్ళీ 4 సార్లు మొత్తం 16 సార్లు అన్నాడంటే ఈ మొత్తం అర్థం వస్తుంది. అది 16 సార్లు అనాలి. 16 సార్లు అనంటే అప్పుడు చివరికి ఈ ఉపాసన విరాట్ పురుషుని యొక్క ఉపాసన అవుతుంది. అది అర్థం. విరాట్ పురుషుని యొక్క ఉపాసన ఇట్లా అయినందువలన అతడు బ్రహ్మాన్ని చేరుకుంటాడు చెబుతున్నాడు. ఇది దీనిలో చెబుతున్నటువంటిది. యజుర్వేదంలో వారికి చెప్పుకున్నటువంటి దీనిలో హృదయాకాశం, దీనిలో విశేషంగా చెబుతున్నాడు. రేపు దీని గురించి ఇంకా హృదయాకాశము అనేటువంటి విషయాన్ని ఇది కూడా వివరించుకొని తర్వాత 7వ అనువాకంలో చెప్పేది బ్రహ్మోపాసన చెబుతున్నది. 7లో బ్రహ్మోపాసన ప్రత్యేకంగా చెబుతున్నాడు. ఇక్కడ 6లో ఏమిటంటే బ్రహ్మ ప్రాప్తికి మార్గం చెబుతున్నాడు. బ్రహ్మ ప్రాప్తికి మార్గం. ముందు 5లోనేమో ఉపాసన చెప్పాడు, ఇక్కడేమో బ్రహ్మ ప్రాప్తికి మార్గం చెప్పాడు. 7వ అనువాకంలో బ్రహ్మ ఉపాసన ఎట్లా పృథివీ దగ్గర నుంచి బ్రహ్మ ఉపాసన చెబుతున్నాడు. ఇట్లా ఇది అలా అనమాట, అంతవరకు అనమాట. కాబట్టి రేపు దీని హృదయాకాశం అనేటువంటి విషయాన్ని గురించి
అర్థం చేసుకొని తర్వాత విషయంలోకి మనం వెళదాము. అది ఎంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమిద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్.